ప్రస్తుతానికి 2 వారాలైతే సీజ్ ఫైర్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఇక్కడ ఒక వార్త మనం చూడొచ్చు. మార్కెట్లన్నీ ఉత్సాహంగా ఉల్లాసంగా పెరిగాయట, చమురు ధరలు కూడా తగ్గాయట. అదొకసారి చూద్దాం. వీడిన యుద్ధ మేఘాలు మార్కెట్లో జోష్. ఈరోజు దలాల్ స్ట్రీట్లో పండగే పండగ. ఆ వార్త ఇక్కడ చూద్దాం. అమెరికా ఇరాన్ ఉద్రిక్తత నేపథ్యంలో ఈ మధ్యకాలంలో షేర్ మార్కెట్లన్నీ డౌన్ అయిపోయి చాలా దారుణంగా బంగారు ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ దలాల్ స్ట్రీట్లో ఊపందుకుంది. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల 2 వారాల బ్రేక్, కుప్పకూలిన చమురు ధరలు, రికార్డు స్థాయిలో పెరిగిన గిఫ్ట్ నిఫ్టీ. ఏదైతే 50 కంపెనీల నిఫ్టీ మొదటి దీంట్లో ఉంటుందో అది ఒక్కసారిగా గిఫ్ట్గా బాగా పెరిగిందని కూడా చెప్తోంది. కొద్ది రోజులుగా ప్రపంచాన్ని ఉనికించిన ఈ యుద్ధం తాత్కాలికంగా సద్దుమణిగాయి. పశ్చిమాసియాలో ముంచుకొస్తున్న పెను ప్రమాదాన్ని నివారిస్తూ ఇరాన్ తలపెట్టిన సైనిక చర్యను 2 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేశారు. ఈ పరిణామంతో అంతర్జాతీయ నెలకొన్న అనిశ్చితి తొలగి పెట్టుబడిదారులు ఒక్కసారిగా ఉత్సాహం విరిసింది. ఈ ఉదయం గిఫ్ట్ నిఫ్టీ ఏకంగా 2% పైగా లాభపడటం భారత మార్కెట్లో బుల్ రన్కు సంకేతాలు పంపుతోంది. అయితే ఇక్కడ ఈ బుల్ ఏదైతే పరిగెడుతుందో ఒక్కసారిగా తెలుసు కదా, ప్రపంచంలో ఎక్కడ ఏ సునామీ వచ్చినా, ఏ వడగండ్ల వాన వచ్చినా ఇక్కడ ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. అదొక షేర్ మార్కెట్, అదొక పెద్ద భూతం ఒక విధంగా. అది ఇప్పటికీ ఎవరికి పూర్తి స్థాయిలో అర్థం కాని, అవగతం అవ్వని ఒక సబ్జెక్ట్ అది. ఇకపోతే ఉదయం 2026 ఉదయం 4:30 అంటే ఏప్రిల్ 8 అమెరికా కాలమాన ప్రకారం వాళ్ళకి రాత్రి 8 గంటలప్పుడు వైట్ హౌస్ నుంచి ట్రంప్ ప్రకటన చేశారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ల మధ్యవర్తిత్వం ఇరాన్ చర్చలకు సుముఖత వ్యక్తం చేయడంతో సైనిక దాడులను 14 రోజుల పాటు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఇక్కడ చూసారా, ఈ బుల్లు మార్కెట్లు పెరుగుతున్నా ఇక్కడ ట్రంప్ ఒక వ్యూహం, అంటే మేబీ ఆయన ఒక వ్యాపారవేత్త కాబట్టి వాళ్ళ యొక్క ఎంటర్ప్రైనర్స్ని, వ్యాపారవేత్తలని మరలా వాళ్ళ షేర్లు పెంచుకునే విధంగా ఈ ప్రకటన చేశాడు. ఇది కూడా మేము తలుచుకుంటే ఇరాన్ లేపేసే వాళ్ళం, సరే పాకిస్తాన్ రిక్వెస్ట్ చేశాడు కాబట్టి ఆగాము అనే సెన్స్లో ఇక్కడ ట్రంప్ మరొక్కసారి రాజకీయం చేస్తున్నట్టుగా ఇక్కడ ఒక వార్తాపత్రిక చెప్తుంది. మేబీ ఇది వాస్తవం అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే అమెరికా వాడు ఎప్పుడూ అలాంటి దుర్బుద్ధితోనే ఉంటాడు. వాడు ఎంతసేపు పక్కోడు దోచుకుందాం, పక్కోడి మీద పెత్తనం చెలాయిద్దాం, పక్కోడి మీద ఆధిపత్యం చేద్దాం, మే అహంకారంతో వాడు నేనే చేసేస్తాం అనే కాన్సెప్ట్లో ఉంటారు. అయితే ఒకవైపు చమురు ధరలు కూడా పడిపోయాయి. దీంతో దలాల్ స్ట్రీట్లో ఒక్కసారిగా పండగ వాతావరణం. ఈ ఉదయానికే ఆల్రెడీ మార్కెట్ స్టార్ట్ అయిపోయి 2-3% వరకు పెరిగిందట. లాభాల బాట పడుతున్నాయి. మొత్తం మీద ప్రపంచం అంతా ఒక్కసారి అల్లకల్లోలం అయిపోయింది. షేర్ మార్కెట్లు ఎక్కడా కూడా భయంకరంగా పడిపోయి ఉన్నాయి. భయంకరంగా అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ గత దసరా నుంచి అక్టోబర్ నుంచి కూడా పతనమవుతూ వస్తున్నది. చాలా ఇబ్బందికర, కొన్ని వేల లక్షల కోట్ల నష్టం జరుగుతుంది. యుద్ధం వాతావరణం వల్ల ఇంకా డౌన్ అవుతూ వస్తుంది, బంగారం పెరిగిపోతుంది. సో ఒక్కసారిగా ముంబై దలాల్ స్ట్రీట్లో పండగ వాతావరణం అయితే కనపడింది.